అపవిత్రాత్మల మీద రాజు ఎవరు? సైతాను. సైతాను గాడి మీద నీకు అధికారం ఉంటే వాడి బంటు, వాడి దూత, దయ్యం లేదా అపవిత్రాత్మ, అది నిన్నేం చేసింది? కానీ ఏం జరిగిందో తెలుసా? నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు. వాటిని ఎప్పుడైతే నమ్మావో, వాటిని ఎప్పుడైతే విశ్వసించావో, నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి. అందుకే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను నేను. సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా? వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో, వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో, ఎప్పుడు భయపడతావో, ఎప్పుడు ఆలోచిస్తావో, అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి. నిజంగానే పనిచేస్తాయి. నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి. దానికి ఏది ఆధారం చేసుకుంటే తెలుసా? నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి. కానీ నువ్వు నమ్మకపోతే, నువ్వు వాటిని విశ్వసించకపోతే, అవి నీ మీద పారవుగాక పారవు.